అక్క నమస్తే అక్క. నమస్తే అండి. ఈ రోజు అల్లు అర్జున్ గారి కొత్త సినిమా రాఖీ సినిమా నుంచి ఫస్ట్ ఒక పోస్టర్ వచ్చింది, చూసారా? యా చూసానండి, చాలా బాగుంది పోస్టర్. అసలు ఆ మూవీ నేమే వెరైటీగా ఉంది. అసలు అందరూ రా మీదనే తీస్తారు మూవీలు, మరి ఎందుకో ఏమో ఖర్చు వస్తుందేమో రా అనే వర్డ్. సో మూవీ హిట్ కావాలని కోరుకుంటున్నా. దాని డైరెక్టర్ ఎవరో నాకు తెలియదు. అంటే అట్లీ డైరెక్టర్ ఫస్ట్ ఆ పోస్టర్ చూసినప్పుడు మీకు ఏదైనా క్యారెక్టర్ గుర్తుకొచ్చిందా ఇంతకుముందు సినిమాది? లైక్ కొంతమంది కట్టప్ప అంటున్నారు, కంగువా సినిమాలో సూర్య, కట్టప్ప లెక్క అనిపిస్తుంది. రోబో సినిమాలో పక్షిరాజ్ అంటున్నారు. లేదు కట్టప్ప లెక్కనే అనిపిస్తుంది నాకైతే. అంటే అన్ని సినిమాల్ని కాపీ చేస్తున్నారు అనుకోవచ్చు సినిమాలో, లేకపోతే? అవును, సినిమాలు కాపీ కొట్టి తీయడం ఏందండి హిట్ కోసం? నాకు అదే అర్థం కావట్లే. మన ఉస్తాద్ అయితే మొత్తం అన్ని సినిమాలు కొట్టేసి ఒక సినిమాలో ఉస్తాద్ అని తీసేసిరు. ఈ రాకా కూడా ఇప్పుడు అట్లనే తీస్తారా ఏంది కొంప తీసి? న్యూ కంటెంట్, న్యూ సంథింగ్ న్యూ కావాలి కదా. అదే డైరెక్టర్లు కొత్తగా ఆలోచించడానికి వాళ్ళకి టైం లేదంటారా, లేకపోతే పాత సినిమాల్ని కొత్తగా మిక్సీలో రీక్రియేట్ చేద్దాం అనుకుంటారు? బట్ అది సమ్ టైమ్స్ అయితే బాగుంటది, అన్ని సార్లు అంటే కొంచెం బాగోదు. సో కొత్త కంటెంట్ తోనే ఒక కొత్త మెసేజ్ తోని మూవీస్ ఇస్తే డైరెక్టర్స్ అందరు చాలా బాగుంటది. మీకు ఏమైనా కొత్త స్టోరీస్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి డైరెక్టర్ సార్, నా దగ్గర మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. అంతెందుకు నా స్టోరీయే మీకు చెప్తా, నచ్చితే మూవీ తీయండి, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఓకే అక్క, ఇప్పుడు పుష్ప 2 లాంటి బిగ్గెస్ట్ మూవీ తర్వాత రాబోతున్న ఫస్ట్ సినిమా ఇది. మరి ఆ సినిమా స్థాయిలో ఉంటదంటారా, అంతకు మించి ఉంటదంటారా, అసలు అంత దరిదాపుల్లో కూడా పోదంటారా? మనం అదంతా అనాలిసిస్ చేయలేమండి ముందు, ఎందుకంటే ట్రీజర్ కూడా మనం చూడలేం, ట్రైలర్ చూడలేం కాబట్టి. సో ఓకే, చూద్దాం ముందు ముందు ఎలా ఉండబోతుందో. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్తారు ఆయన గురించి? గంగోత్రి సినిమా నుంచి ఇప్పటి వరకు జర్నీ. సార్ చాలా హార్డ్ వర్క్ చేశారు. గంగోత్రి మూవీ నుంచి టిల్ మన లాస్ట్ మూవీ పుష్ప 2 వరకు అయినా సరే మీరు చాలా హార్డ్ వర్క్ చేసి, చాలా అసలు మీ 100% ఎఫర్ట్స్ పెట్టి మూవీస్ తీసారు, చాలా కష్టపడి. సో అంతే విధంగా హ్యుమానిటీ కూడా ఉంది మీలో, చాలా మందికి హెల్ప్ చేస్తారు, మీరు చాలా సపోర్టివ్ ఉంటారు. సో మీ వరకు వస్తే అది ఏదైనా సరే మీ 100% మీరు ఇస్తారు ప్రజలకు కానీ మీకు కానీ. సో ఇదే స్ట్రెంత్ తో ఇంకా ముందు కూడా ఇంకా మరిన్ని మంచి మంచి మూవీస్ మంచి మంచి కంటెంట్స్ తో వస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఐ విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీయెస్ట్ బర్త్డే సార్.